విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. భక్తులపై గోడ కూలడంతో 7గురు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో చంద్రబాబు సర్కారుపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. సింహాచలంలో సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. నిర్మాణంలో లోపలే ఈ ప్రమాదం జరిగింది. సింహాచలంలో పాలన కాదు, లాబియింగ్ నడుస్తోంది. ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త. భగవంతుడికి భక్తులను దూరం చేయడమే వారి పని. హిందూ మనోభావాలను తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తే భక్తులకు మంచి జరుగుతుంది. చందనోత్సవంలో ఓ ప్రణాళిక లేదు, ప్లానింగ్ లేదు. సింహాచలంలో హిందూ భక్తులకు గౌరవమే లేదు. హుండీలో వేసే డబ్బుతోటే ఎండోన్మెంట్ వ్యవస్థ నడుస్తుంది. కానీ ఆ భక్తులను పట్టించుకోవడం లేదు. విఐపీలకు ఇచ్చే ప్రాధాన్యత సామాన్య భక్తులకు లేదు. హిందూ సాంప్రదాయాలు, సంస్కృతి తెలిసిన వాళ్ళకు మాత్రమే ఎండోమెంట్ లో ఉండాలని విహెచ్పి డిమాండ్ చేస్తుంది. కాగా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలిన విషాదకర ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ ఘటనలో 7 మంది భక్తులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. ఈ రోజు సింహాచలానికి వైఎస్ జగన్ బయలుదేరారు. ఆ బాధితులను పరామర్శించేందుకు ఆయన సింహాచలం మరికొన్ని గంటల్లో చేరుకోనున్నారు.